గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లలో వచ్చిన వార్తలు చూసినట్టయితే మొత్తం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న కొత్తగూడెంలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా అన్ని చోట్ల కూడా ఇట్లనే వడగాడుపులు ఉన్నాయి, విపరీత వడగాడుపులు ఉన్నాయి. ఈరోజు రేపు 2 రోజులు కూడా ఇట్లనే వడగాడుపులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం ఓవరాల్గా చూస్తున్నట్టయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా వడగాడుపులు ఎండ వేడితో రాష్ట్రం అంతా అల్లాడిపోయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఒకటి నేషనల్ న్యూస్ మెయిన్ బ్యానర్ అన్నింటిలో కూడా ఈరోజు చిదంబరం లాలు ఇళ్లలో సోదాలని చెప్పి ఒకవైపు సిబిఐ మరోవైపు ఐటీ శాఖ రెండు కూడా అటు కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ఇంట్లో, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో మొత్తం సోదాలు జరిగినాయి నిన్న. దానికి సంబంధించిన వార్తలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు మాత్రం కావాలని కేంద్ర ప్రభుత్వం మాపై కక్ష కట్టిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అదొక వార్త కూడా మెయిన్ బ్యానర్గా ఉంది. ఇక నిన్న సీఎం కేసీఆర్ ఈ బోధన్ స్కామ్ పైన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి స్కామ్ మీద రివ్యూ చేశారు. అవినీతిని సహించేది లేదు, అందులో ఎంత పెద్దోళ్ళని కూడా ఎవరినో కూడా వదిలేది లేదు, ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పి నిన్న సీఎం అధికారులకి దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న నల్గొండ జిల్లాలో ఈ బత్తాయి మార్కెట్కి సంబంధించి మార్కెట్ ఓపెనింగ్ జరిగింది. అందులో టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు రాళ్ళు రూకున్నారు, బాగా గొడవైంది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మోడీ కక్ష కట్టారు, మొత్తం ప్రతిపక్షాలందరినీ లేకుండా చేయాలంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. నిన్నటి ఈ సిబిఐ ఐటీ దాడులతో ప్రతిపక్షాలను మరింత గొంతు పెంచాయి. దీని మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి బెల్లనాయక్ గారు, బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత సిపిఎం నుంచి జూలకంటి రంగారెడ్డి గారు మనతున్నారు. ముందుగా బెల్లనాయక్ గారు చెప్పాలి. బెల్లనాయక్ గారు, ఐటీ సిబిఐ బాగా దూకుడు పెంచినాయి, అవినీతి పనులందరినీ ఏరివేసే పనులు పడ్డాయని చెప్పి వాళ్ళు ప్రభుత్వం అంటుంది. ఎట్లా చూస్తారు ఈ ఐటీ సిబిఐ దాడుల్ని? ఇది చాలా స్పష్టంగా చిన్నపిల్లలను అడిగినా తెలిసిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఉద్దేశాలతో చేయిస్తున్నటువంటి దాడులు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు నిజంగానే అవినీతిని నిర్మూలించాలనుకుంటే ముందు తన నుంచి మొదలుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సహారా బిర్లా కేసు డైరీలలో ఆయన మీదనే ఆరోపణ వచ్చింది. దాన్ని ఆయన స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు దాని మీద ఎంక్వైరీ పెట్టు, ఎంక్వైరీ చేసి నువ్వు సత్యంలో నిరూపించుకో, అక్కడి నుంచి మొదలుపెట్టు. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడం కోసం అధికారం ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని పాలించడాన్ని పక్కన పెట్టేసి తమిళనాడు అక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి పార్టీని వీక్ చేయడం ఎట్లా, ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీని వీక్ చేయడం ఎట్లా, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పార్టీని వీక్ చేయడం ఎట్లా, కాంగ్రెస్లో డిమానిటైజేషన్ తర్వాత జరుగుతున్నటువంటి ఆర్థిక సంక్షోభం ఏదైతుందో దాన్ని రోజు మాట్లాడుతున్నటువంటి చిదంబరాన్ని వీక్ చేయడం ఎట్లా, సోనియా గాంధీని వీక్ చేయడం ఎట్లా, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టడం ఎట్లా అనేటటువంటిది ప్రతిపక్ష పార్టీలని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేద్దామనేటటువంటి ఆలోచన తప్ప తన అధికారాన్ని ప్రజల కోసం ఎట్లా వినియోగించాలి, ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను ఎట్లా తీర్చాలి, ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల కష్టాల నుంచి ఎట్లా గట్టెక్కించాలి, నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయింది? విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని అంతా బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క బ్యాంకుకు 15 లక్షలు వస్తాయి, ఒక్కొక్క అకౌంట్కి వచ్చి వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినాయి? 100 రోజుల్లో పూర్తి చేస్తూ ఉన్నారు. ఎందుకు చేయలేకపోయినరు? కాబట్టి వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళ పరిపాలనా చేతగానితనాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఒక్కటి నెరవేర్చుకోలేనటువంటి సందర్భంలో రాజకీయాల్లో ఉన్నటువంటి ఇవ్వాలన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయడం ద్వారా శాశ్వతంగా ఉండొచ్చు అనేటటువంటి ఒక భ్రమల్లో కలగంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాడులకు దీనికో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు భయపడతాయని నేను చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే భయపడుతుందని అనుకోవట్లేదు. ఇట్లాంటివి చాలామంది వచ్చారు, చాలామంది చేసిర్రు. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని చాలా తప్పులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు, ఈ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ పరిస్థితి అయితే వస్తుంది. కక్ష సాధింపు చర్యలతోని రాజకీయాలు దేశంలో ఈ దేశంలో ఎక్కడ బాగుపడేటువంటి చరిత్ర లేదు. అదే జరుగుతుంది. కక్ష సాధింపే అంటారు. రైట్. దేవప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంది ఈ ఐటీ రైట్స్ మీద? ఒకటి అంటే ఏదైనా ఆర్థికపరమైనటువంటి నేరాలు జరిగినప్పుడు కానీ ఆర్థికపరమైనటువంటి అనుమతులు ఇచ్చేటప్పుడు అనేక రకాల ప్రలోభాలకు లోబడరు అనేటువంటి అంశం మీద నిన్న జరిగినటువంటి ఒక మీడియా సంస్థకి ఇచ్చిన దాని మీద నిన్న చిదంబరం ఇళ్ల మీద దాడి చేసినట్టుగా చెప్తాం. మొత్తంగా కూడా చూస్తే ఇంతకుముందు బెల్లనాయక్ గారు చెప్పినట్టు ఒక సీక్వెన్స్గా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద
ఇటువంటి సిబిఐ దాడులు జరుగుతూ ఉన్నాయి. సిబిఐని చేతిలో పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాలను అణచివేసేటువంటి ఆరోపణలు చేస్తుందనేటువంటి వాదన ప్రతిపక్షాల నుంచి కొంత బలంగా వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తాం. కాబట్టి నిన్న జరిగినటువంటి చిదంబరం మీద గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన సచ్చీలుడు అనేటువంటి సర్టిఫికేట్ ఎక్కడ కూడా లేదు. ఆయన గతంలో జార్ఖండ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో తను మంత్రిగా ఉన్నప్పుడు, హోంమంత్రిగా ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వేదాంత కన్స్ట్రక్షన్స్ పేరిట అక్కడ అనేక మైన్స్ సంబంధించినటువంటి ఆరోపణలు వస్తే అక్కడ ట్రైబల్స్ అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. నిజంగానే సిబిఐ ఇటువంటి వాళ్ళ పట్ల, అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా ప్రకటన చేసిండు. ఏంటి ప్రకటన అంటే, లూట్ చేయడానికి యూపీఏ ప్రభుత్వంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ఆ పార్టీలు దోపిడీ చేయడానికి వాళ్ళకేం అధికారం లేదు అనేటువంటి పద్ధతిలో కూడా మాట్లాడు. నిజంగానే ఎవరు ఏ పార్టీలో ఉన్నా దోపిడీని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అయితే సిబిఐ ఓన్లీ కేవలం ప్రతిపక్షాల మీదనేటువంటి దాడులు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఇలా నిరూపణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు తమిళనాడుకు సంబంధించి కానీ, లేకుంటే వెస్ట్ బెంగాల్కు సంబంధించి కానీ, లేకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ మీద కానీ, ఇట్లా రకరకాలుగా వివిధ రకాల పార్టీలు, అంటే యూపీఏలో అలయన్స్ లేనటువంటి పార్టీల మీద జరుగుతూ ఉన్నాయి. మిగతా ఆంధ్రలో కూడా అవాలాకు సంబంధించినటువంటి, అగ్రిగోల్డ్కు సంబంధించి రకరకాల తలెత్తుతున్నా కూడా వాటి పట్ల అవసరమైనటువంటి ఒక ప్రయత్నం చేయడం లేదు. కేవలం శత్రువులను మాత్రమే, అంటే రాజకీయ శత్రువులను మాత్రమే అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉందనేటువంటి ఆరోపణని పూర్తిగా దూరం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా కేంద్రం మీద పడ్డది. డెఫినెట్గా ఎవ్వరు ఇటువంటి ఆర్థిక నేరాలు చేసినా వాళ్ళని శిక్షించాలని ఇలా జనం కోరుతా ఉన్నారు. ఆ కోణంలో నుండేనే ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం. రంగారెడ్డి గారు, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కానివ్వండి, వాళ్ళకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో, మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే వాళ్ళ మీద కూడా ఏదో రకంగా మరి దాడి చేయించటమో, బెదిరించటమో, లేకపోతే ఏంటంటే హెచ్చరిక చేయటం జరుగుతూ ఉన్నది. ఇక మిగతా బీజేపీ ఇతర వాళ్ళ మిత్రులుగా ఉన్నటువంటి ఇతర ప్రతిపక్షాలన్నిటి మీద కూడా ఏదో రకమైనటువంటి దాడులు, అంటే సిబిఐని ఉసిగొల్పి తర్వాత అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళ మీద ఢిల్లీ ముఖ్యమంత్రి మీద, బీహార్లో కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, తర్వాత ఇట్లా అనేక రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ సిబిఐ వాళ్ళని ఆ రకంగా ఏంటంటే ఉపయోగించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ మీద చేయడం మంచిది కదా. మంచిదే అది, కానీ మరి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా అవినీతి పరులు ఉన్నారు, వాళ్ళకు మిత్రులుగా ఉన్నటువంటి పార్టీలలో కూడా అవినీతి పరులు ఉన్నారు. వాళ్ళ మీద చేస్తూ వీళ్ళ మీద చేస్తే తప్పులేదు. కానీ ఏంటంటే వాళ్ళని వెనకాల వేసుకొని వచ్చి వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళని సమర్థించి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీదనే దాడులు చేయించడం అంటే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది ఏంటంటే మూడు ప్లాన్లు వేసుకున్నారు వాళ్ళు. ఒకటేమో సిబిఐ, రెండోది ఏంటంటే అవినీతి ఆరోపణలు లేనటువంటి నాయకుల మీద, ప్రభుత్వాల మీద ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళను, మతోన్మాదులను రెచ్చగొట్టేందంటే, ఇప్పుడు కేరళ ఉంది, అక్కడ అవినీతి ఆరోపణలు ఎవరి మీద లేవు. అక్కడ ఏం చేయాలి అంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందంటే అక్కడ మత ఘర్షణలు సృష్టించి తర్వాత ఏంటంటే ఆ గవర్నమెంట్ని ఆ ప్రతిష్ట పాలు చేయాలని, ఈ రకంగా రకరకాల దాడులు చేయించాలనేది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బజరంగ దళాలు, విశ్వ హిందూ పరిషత్తు ఆ శక్తులనేమో మరో రకంగా ఉపయోగిస్తుంటారు. తర్వాత గవర్నమెంట్లో భాగంగా ఉన్నటువంటి సిబిఐ ద్వారానేమో ఇటువంటి దాడులు చేయించి మొత్తం మీద మేము ఒక్కరమే ఈ దేశంలో ఉండాలి, వేరే వాళ్ళు ఉండొద్దు, మా పార్టీ ఉండాలి, కార్పొరేట్ శక్తులు బలంగా ఉండాలి, కాషాయ శక్తులు బలంగా ఉండాలి, మేము ఎప్పుడు అధికారంలో ఉండాలి, ఇక కాంగ్రెస్ ఉండొద్దు, లేకపోతే వామపక్షాలు ఉండొద్దు, ఏ పార్టీ ఉండొద్దు, ఎవడు మాకు వ్యతిరేకంగా ఉంటే అతల మీద ఏదో పద్ధతుల్లో దాడి చేయిస్తాము, తర్వాత వాళ్ళని బెదిరిస్తాము, వాళ్ళని దారికి తెచ్చుకుంటాం. దారికి రాకపోతే ఏదైనా ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్ పోయి ఏంటంటే రహస్యంగా పోయి మాట్లాడిండి అని చెప్పేసి అలా తెలుగుదేశం వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఆయనకి తెలియకుండా ఈయనకి తెలియకుండా ఆయన సాటుంగా పోయి కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా భయం, అదే ఆ భయంతో. సీతారెడ్డి గారు, ప్రతిపక్షాలను బలహీనపరచడం, లొంగ తీసుకోవడం ఇది మీ పని అని చెప్పి అంటున్నారు. చిదంబరం గారి మీద కేసు ఏడాది కాదు, 2006 ప్రభుత్వం వచ్చేదానికంటే ముందు ఎప్పుడో ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ఆయన ఆర్థిక మంత్రిగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మన దగ్గర ఏదైనా బయట దేశాల నుంచి మన దగ్గరికి పెట్టుబడులు వచ్చినప్పుడు ఆ ఎఫ్ఐపిబి క్లియరెన్స్ ఇస్తుంది. దానికి ఉన్న లిమిట్ 600 crores. అక్కడి నుంచి ఆయన అది పాటించకుండా అడ్డగోలుగా ఆయన కుమారుడు దాంట్లో డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని కంపెనీలకు దానికి
లిమిటెడ్ కంపెనీస్కి ఎక్సెప్షన్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి డబ్బులు ఇక్కడ తెచ్చుకునేదానికి ఎటువంటి పరిమితులను పాటించకుండా, నియంత్రణ పాటించకుండా ఆయన అనుమతులు ఇచ్చేశారనేది అభియోగం. అది ఒక కేసు. అది కాకుండా ఇంతకుముందు దేవప్రసాద్ గారు చెప్పినట్టు అనేక కంపెనీల ద్వారా వాళ్ళు వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు, ఏ పార్టీ వాళ్ళని చేసుకోవచ్చు, చేసుకోకుండా డబ్బులు ఎట్లా వస్తాయి. కానీ దాంట్లో ఈ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి పద్ధతులలో ఆయన ముందుకు పోయినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు వేశారు. సుబ్రహ్మణ్య స్వామి గారు నిర్దిష్ట ఆధారాలు లేకుండా ఇవాళ వరకు మన దేశంలో అనేకమైనటువంటి అవినీతి కేసులను, జయలలిత గారి కేసు సహా అనేక కేసులను ఆయన కోర్టులో వేశారు, వాటికి వ్యతిరేకంగా పోరాడారు. ఇవాళ నిజం నిగ్గుదేలేటువంటి సమయం వచ్చినప్పుడు దాడులు జరిగితే వాళ్ళు ఏం ఐటీకి దాడులు, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే ఐటీ దాడులు జరగొద్దు. బీహార్లో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి అర్హత కూడా కోల్పోయారు. గడ్డి కుంభకోణం కావచ్చు, చాలా కుంభకోణాల్లో జైలుకు పోయొచ్చారు. ఆయన ఏదో మొత్తము పూలు గడిగిన ముత్యము అనేటువంటి మాట మనోళ్ళు మాట్లాడుతూ అసలు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అవినీతి పరులైతే వాళ్ళ మీద దాడులే చేయొద్దనేటువంటి పద్ధతిగా మాట్లాడితే ఐటీ వ్యవస్థను, అన్ని వ్యవస్థలు ఇంకా మేము పనిచేయొద్దు, మీకు స్టాంప్ వేసి ఇవ్వాలి, అదే మామూలు వాడి మీద చేస్తే మాత్రం మనం బ్రహ్మాండంగా అవినీతిని కడిగి పారేయాలి, ఈ ఉద్యోగులు తీసేయాలి, మరి వీళ్ళని మాత్రం ఎందుకు తీయకూడదు? ఇది ఒక సరైన పద్ధతి కాదు. తర్వాత జూలగడ్డ రంగారెడ్డి గారు చెప్పారు, కేరళలో మేము దాడులు చేస్తూ ఉన్నాం అని చెప్పేసి. ఇది ఎవరైనా అంటే నవ్విపోతారు. వర్గ నిర్మూలన అనేది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం. అంటే ప్రత్యర్థి వర్గం లేకుండా చేయడం అనేది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వ్యవహార శైలి. వర్గ నిర్మూలన అది భౌతికంగా నిర్మూలన చేస్తారా? ఇంకో భౌతిక నిర్మూలనే ధ్యేయంగా పెట్టుకొని పశ్చిమ బెంగాల్లో ఏకదాటికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల మందిని మీరు చంపేశారు. కాబట్టి ఆ తర్వాత ఇవాళ అక్కడ ప్రజలు మిమ్మల్ని దగ్గర కూడా రానిట్లేదు. ఇలా కేరళలో తప్పిదారి అధికారం వస్తే కూడా మళ్ళీ జాతీయవాదులందరినీ కూడా బీహెచ్పీ అయి ఉండొచ్చు, లేకపోతే మరొక వాళ్ళందరినీ మీరు ముఖ్యమంత్రి గారి సొంత ఊర్లో ఆయన ఇంటికి కూతడు దూరంలో కూడా జాతీయవాదులను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంపేస్తే కేసు పెట్టి నాదులేనంత దౌర్భాగ్యమైన పాలన కేరళ కొనసాగుతోంది. మరి దాన్ని కూడా మీరు అది వేరే రకంగా మాట్లాడితే, ఒకటి పార్టీని విస్తరించుకునేటువంటి, భావజాలను విస్తరించుకునేటువంటి హక్కు అన్ని రాజకీయ పార్టీలకు ఉంది, మాకుంది. అది సౌత్లో ఒకవేళ కొంత బలైనందుకు ఆ ప్రయత్నం మేము చేస్తాము. కానీ అవినీతి పరులైన రాజకీయ నాయకుల మీద అసలే కేసులు వేయొద్దు, ముందుకు పోవద్దు, మీ మీద కేసులు ఉన్నాయి, ఈ రకంగా వెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడితే ఇప్పుడు తేలుతాయి అన్ని కేసులు, కోర్టులో తేలుతాయి. సోదరుడు శ్రీధర్ మాట్లాడేది కమ్యూనిస్టులు, దేశభక్తులు, తర్వాత మానవతా దృక్పథం ఉన్న వాళ్ళు అన్యాయానికి, గుండాయిజానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి శక్తులు ఏమైనా ఉంటే కమ్యూనిస్టులే తప్ప ఇంకోటి కాదు. అన్యాయంగా జాతీయవాదులు విదేశీ పెట్టుబడిదారులకు మొత్తం కూడా దేశాన్ని దోచిపెడుతూ కార్పొరేట్ శక్తులకు వాళ్ళు దేశభక్తులు ఇంపోర్టెడ్ స్వదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా విదేశాల్లో దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఐక్యంగా ఉండకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టి ఆ రకంగా సెంటిమెంట్ ను ఉపయోగించి వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళక్కడ దేశభక్తులు అండి. పాతయి పైగా ఇప్పుడు ఐటీ దాడులు కానీ సిబిఐ కానీ స్వతంత్ర సంస్థ వాళ్ళు చేయకూడదని అడుగుతున్నారు. నేను శ్రీధర్ గారు చెప్పేది అంటే ఏ సంస్థనన్నా తన పరిధిలో తాను పనిచేస్తే ఎవరికి సమస్య లేదు. రాజకీయ దురుద్దేశాలతో చేస్తేనే సమస్య. ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్, వ్యాపారం చేసి వ్యాపారంలో తప్పు చేసి చిదంబరం చేసినా, చిదంబరం కొడుకు చేసినా, లేకుంటే ఇంకోలు చేసినా చర్య తీసుకోవాల్సిందే కాదనను. నేనేమంటున్నా అంటే మోడీ తన నుంచి మొదలు పెట్టాలంటున్నా. తన మీద వచ్చిన ఆరోపణకు సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీగా. ఇంకోలను బదనాం చేయడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి నువ్వు డైరెక్ట్గా ముడుపులు తీసుకున్నప్పుడు డైరీలో వచ్చిన ఆరోపణలను ఆధారాలతో సహా బయటకు పెడితే దాని మీద ఎందుకు స్పందించట్లేదు? నీ పక్కనే ఉన్నటువంటి అమిత్ షా గారి మీద ఆరోపణలు వస్తే దాని మీద ఎందుకు స్పందించట్లేదు? మీ పార్టీకి సంబంధించినటువంటి చాలా నాయకుల మీద ఆరోపణలు చెప్పేది కేసులు ఆల్రెడీ కేసులు ఫైల్ అయినాయి. అంటే నేనేమంటున్నా అంటే ఇది అంటే దీన్ని బట్టి ఒక్క నిమిషం, మీ క్యాబినెట్ లో మీ అనుబంధ పార్టీకి సంబంధించిన ఒక డిఫాల్టర్ మంత్రిగా కొనసాగుతుంటే ఎట్లా మంత్రి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది? నేనేమంటున్నా అంటే కోర్టులలో స్టే తెచ్చుకున్నంత మాత్రాన వాళ్ళు డిఫాల్టర్లు కాకుండా పోతారా? వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకునేటటువంటి అర్హత మీకున్నదా? మీరు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది పరిస్థితి. నేను అది చెప్తున్నాను, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అందుకనే నేనేమంటున్నానంటే తనకొచ్చిన అధికారాన్ని, చట్టం తన పని తన పద్ధతిలో పనిచేస్తే పరిస్థితి లేదు, కానీ రాజకీయ ప్రయోజనాల కోణంలో పనిచేస్తేనే సమస్య. ఇవాళ జరుగుతున్నటువంటి దాడులు రాజకీయ ప్రయోజనాల కోణం తప్ప ఇంకోటి కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. విషయాలు ఇప్పుడు పన్నులు ఎగవేశారు అనేటువంటి ఒక అభియోగము,
ఐటీకి దేశంలో ఎవరి మీదనైనా కానీ అనుమానం ఉంటే దాడులు చేసేటటువంటి అవకాశం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర వాళ్ళ పనే అది. రెండవది ఎఫ్ఐబిబి క్లియరెన్స్లో, విదేశీ పెట్టుబడుల క్లియరెన్స్లో ఆర్థిక మంత్రి యొక్క ప్రమేయం అనేది ఉంటుంది. దానికి సంబంధించిన అధికార దుర్వినియోగం చేసిన అనేది ఆన్ రికార్డు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే నమోదైంది. ఆ తర్వాత ఈడీ అనేక దాడులు కూడా చేసింది. ఇది కొత్త కేసు కాదు. దాంట్లో దర్యాప్తు పురోగతిలో భాగంగా ఇది చేస్తూ ఉన్నారు. మీరు ఈ అధికారాన్నో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో అడ్డం పెట్టుకొని షీల్డ్ చేసుకొని మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అనేటువంటి ఆలోచన. మీ లెక్క దాన్ని దుర్వినియోగపరచలే. ఒక మంత్రి తప్పు చేస్తే జైలు పంపించే అంటే పనిచేయడానికి చట్టం రాజ్యాంగం ప్రకారం పనిచేయడానికి అవకాశం ఇస్తాం. మేము రాజకీయ ఒత్తిళ్లు తీసుకురాము. పనిలో తేడా ఒక మంత్రిలో ఎలక్షన్ జరుగుతున్నాగా దాడి చేసి తప్పు చేసిండని చెప్పి మీ ఆ యంత్రాంగాన్ని దుర్వినియోగపరచలేదు. వాస్తవా కాదని చెప్పండి. చిదంబరం గారు ఇప్పుడే స్టార్ట్ విత్ అవర్ ప్రైమ్ మినిస్టర్. చిదంబరం గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. లేకపోతే ఆయన ఏదో ఆయన ఒత్తిడి చేస్తే ఊరుకొచ్చి బీజేపీలో చేరి తమిళనాడులో ముఖ్యమంత్రి అయితే మా డిమానిటైజేషన్ చాలా మంది ప్రసాద్ యాదవ్ గారు మొన్న పాత గొర్రెలను తీసుకుపోయి బర్రెలను తీసుకుపోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళ కూడా కట్టండి అన్న తర్వాత ఆయన మీద దాడులు మొదలైన చాలా స్పష్టం. అది అంత చిన్న పిల్లలకు కూడా అర్థం. అంత ఆక్రోశం ఉంటే ఆవేశం లేదా ఆక్రోశం లేదా మీరెందుకు అంత భుజాలు తడుగుకుంటారు? నేనే అనుకుంటా మీరు అనుకుంటున్నారు మాట్లాడుతున్నప్పుడు నేనేమంటున్నా కేసు దర్యాప్తులో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలని మీరు రాజకీయ ఒత్తిళ్ళని మీరు అనుకుంటే అది మీకు వదిలేస్తాము. రెండోది లాలూ ప్రసాద్ యాదవ్ ఈ దేశంలో అత్యంత అవినీతిపరమైన రాజకీయ నాయకుడని కోర్టులు కేసులు పెట్టి జైల్లో పడేసిండ్రు. ఇప్పుడు ఏదో ధర్మానికి బయటకు వచ్చిండు. ఓకే, అక్కడ ఒక సామాజిక వర్గం ఉంది కాబట్టి కొంతమేరకు నిలుస్తుండొచ్చు రాజకీయాలు, అది వేరు. కానీ ఆయన అవినీతి పరుడు కాదని మీరు అంటగాగుతుండొచ్చు. కానీ దేశం మొత్తాన్ని వాళ్ళు అంటగాగమని చెప్పడం సరైన పద్ధతి కాదు. ఒకటి సంగప్ప గారు దేనికోసమైతే కాంగ్రెస్ పార్టీని దేశం శిక్షించిందో అదే విషయాన్ని మీరు సమర్థించుకుంటూ పోతే ఇక పుట్టగతులు ఉండవు. తర్వాత మన రంగారెడ్డి గారు పదే పదే చెప్తున్నారు మీరు దేశభక్తులని. నేను మీ సిద్ధాంతం విదేశీ సిద్ధాంతం, యు ఆర్ ఇంపోర్టెడ్ ఇన్ దిస్ కంట్రీ. దానికి మా కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్ళని కూడా జైల్లో పెట్టినాం మేము. అట్లా మీ నుంచి స్టార్ట్ చేయండి. మీ కూటమిలో లేరా? మీ మీద ఆరోపణలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ప్రధానమంత్రి మీదనే ఆరోపణలు. దొంగలను క్యాబినెట్ పెట్టుకొని మళ్ళీ జైలు వేసినామని చెప్పి మీరే గొప్ప చెప్పుకుంటే మీ డబ్బా మీరు కొట్టుకుంటే ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ లో కాంగ్రెస్ పార్టీ నేను చాలా స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా సంగప్ప గారు. ఆధారాలు చేసిన ఆయన స్టే తెచ్చుకున్నాయని మీ మంత్రిలో మోడీ గారు క్యాబినెట్ లో పెట్టుకోలేదా? చెప్తాను. శ్రీధర్ గారికి కూడా తెలుసు. తెలుసు మీరు ఎందుకు పెట్టుకున్నారు జవాబు చెప్పండి. మంత్రి కొనసాగుతున్నారు. మీరు సమర్థిస్తారు. మోడీ గారి మీద స్వయాన ఆరోపణలు వచ్చినాయి, దాని మీద ఎంక్వైరీ చేయండి అంటారు. ఎందుకు చేయట్లేదు? మీ అధికారం మీరు సచివులు నిజాయితీ పనులు చట్టాన్ని పనిచేయించేటటువంటి వాళ్ళు కాదు. లేదంటే మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? స్పష్టంగా చెప్తున్నా. మోడీ గారి మీద అమిత్ షా గారి మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ అది చేయించకుండా మాట్లాడే లేదు. సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే ఆయన కేసు పెట్టిండు. వాళ్ళు పోయి అక్కడ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విఎన్ మంత్రావు గారు ఇక్కడ కేసు పెడితే పోయి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినారు. నేనేమంటే మీకు చేతనైతే మీ దగ్గర యంత్రాంగం ఉంది. సోనియా గాంధీ గారు ఒక్క నిమిషం విఎన్ మంత్రావు కేసు పెట్టినాడే అది వాస్తవం. నేనేమంటే మీ దగ్గర శంకర్రావు గారు హనుమంతరావు గారు పోయినారు. నాకు రావాజ్ ఖాన్ ఏదో ఒక మోటో నేను చెప్పేది అంటే మీ మోటో ఏదైనా సుమోటో వాళ్ళు తీసుకుండొచ్చు కానీ మీ మోటివ్ వేరే అయి ఉండొచ్చు. నేను చెప్పేది అంటే అవినీతి కాపాడడం శిక్షించడం మా బాధ్యత. మేము ఆ పద్ధతిలో పనిచేస్తాం. మన వాళ్ళు దొంగలైనా కాపాడుకుందాం, మంచోడైనా జైల్లో పెడదామని. అదే ఇప్పుడు వాళ్ళకి ఎజెండా ఏంటంటే చాలా క్లియర్. మనోడు దొంగైనా కాపాడుకోవాలి, మందోడు మంచోడైనా వాని మీద బురద చల్లాలి. స్పష్టంగా ఇప్పుడు చర్చ డివేట్ అవుతా ఉంది. ఒక్కటి చాలా స్పష్టంగా ఏంటంటే ఇలా సిబిఐ దాడులు చేయడాన్ని ఎవ్వరు కూడా దాన్ని వ్యతిరేకించరు. నిజంగామైనటువంటి రీతిలో తప్పులు చేసినటువంటి వాళ్ళని, దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలను పాల్గొనే వాళ్ళని రకరకాలుగా ఎవరిని చేస్తారు. కానీ ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనేటువంటి ఆరోపణలు
ఒక సీరియల్గా వస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే మొత్తం ప్రతిపక్షాలు దోపిడీ చేసినరా, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారా అనేటువంటి అంశం మీద కూడా ప్రజల్లో ఆందోళనలు ఉంటాయి. కాబట్టి ఈ ఆందోళన దూరం చేయాల్సినటువంటి బాధ్యత, నిజంగానే చిదంబరం తప్పు చేసి ఉంటే డెఫినెట్గా శిక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అటువైపుగా పోవాలి. కానీ సిబిఐ అనే సంస్థ, మా బెల్లయ్య గారు చెప్పినట్టు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించింది, ప్రతి దోషిని లోపలికి చేసింది, అందరినీ కూడా మేము అరికట్టినామని కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్గా పేరు పొందింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది అనేటువంటి భావన వచ్చింది. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సిబిఐని వాడుకుంటుంది అనేటువంటి ఒక భావన తొలగించే విధంగా ఈ చర్యలు ఉండాలని. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ అవినీతి విషయంలో చాలా చిత్తశుద్ధి, నిజాయితీగా వాళ్ళు పనిచేస్తున్నది నిరూపించుకోవాలంటే ఆయన 75 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉంది, అది తీసుకొచ్చి పంచుతాడు. ఏమైంది అది ఒకటి. తర్వాత ఇవాళ బ్లాక్ అనేక మంది దగ్గర బ్లాక్ మనీ కానివ్వండి, తర్వాత అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళు కానివ్వండి, ఎన్ని ఉన్నాయి, వాళ్ళ తోడకలు తీసి బయటికి తీస్తాను. ఏమో దానివల్ల ఏం సాధించారు చెప్పండి. ఏం సాధించారు? ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొడుతుంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మీరు రాజ్యం వెళ్తా ఉన్నారు, వాళ్ళ భుజాల మీద చేతులు రాజ్యం వెళ్తా ఉన్నారు. రెండు విషయాలు ఇక్కడ. మరి వాళ్ళ జోలికి ఎందుకు పోరు మీరు? కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలో సీతారామరావు ఆచార్య లాంటి మేధావులు, వీరందరూ మీ దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఎవరైనా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల మీద ఉంటే మీరు ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, అంటే స్వతంత్రంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అప్పుడు ఒత్తిపెట్టినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మీరు రాజకీయపరమైన పోరాటం చేయొచ్చు, న్యాయపరమైన పోరాటం చేయొచ్చు. ఇలా కోర్టులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారానికి తీర్పులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం కూర్చొనిట్లేరు ఏమైనా ఎనామలీస్ ఉంటే. ఇంకోటి ఏంటంటే, మీరు సరే 15 లక్షలు ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, వాటికి సంబంధించి ఏ డిమాండేషన్కి ఏం జరిగింది ఇవాళ మీరు నేను చూడండి పేపర్లో, నిన్న ట్యాక్స్ ఎస్ఎస్సీస్ 91 లక్షల మంది పెరిగారు ఈ దేశంలో, 91 lakhs, మోర్ దాన్ 40% గ్రోత్ గతంలో కంటే. ఎంత పెద్ద కింద మీరు తీసుకోవాలా అంటే డిమాండేషన్ తర్వాత ఏం జరగలేదని చెప్పడం కోసం ఒక సింపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి ఇవేవి కూడా పంట కొందామంటే పైసలు లేనటువంటి పరిస్థితి జరిగింది. లక్షల మంది ఉద్యోగాలపై రోడ్డు మీద పడితే దాని గురించి ఇంకా మళ్ళీ మాట్లాడే. సీఎం కేసీఆర్ ఈ బోధనలో జరిగినటువంటి కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం పైన రివ్యూ చేసినారు. అవినీతిని సహించలేదు, ఇందులో ఎవరున్నా కూడా వదలొద్దని చెప్పి అధికారులకి నిన్న ఆదేశాలను కూడా ఇచ్చినారు. సో దాన్ని మాట్లాడడం ముందు రంగారెడ్డి గారు, అవినీతి లేని రాష్ట్రంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఇట్లా ఉంటే ఎవరు కూడా వదలొద్దని చెప్పి సీఎం నేను ఆదేశించారు. సో ఒక రకంగా స్ట్రిక్ట్గా తయారైతే అనుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్గా. అవినీతి లేని రాష్ట్రంగా బంగారు తెలంగాణగా అభివృద్ధి చేస్తా అంటే ఎవ్వరు వ్యతిరేకం కాదు. కానీ అవినీతి పనులని, అవకాశవాదులని నీ పార్టీలో చేర్చుకొని మంత్రివర్గంలో పెట్టుకొని తర్వాత ఏంటంటే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడతా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు సమర్థించుకొని, కొంతమంది మీద ఆరోపణలు వచ్చాయి కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు ఈ నయీం కేసే చూస్తున్నాం మనం, పోలీస్ అధికారుల మీద కొంతమంది యాక్షన్ తీసుకున్నారు. తర్వాత ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కూడా సంబంధం ఉంది బలంగాని పోలీసు ఛార్జ్షీట్లో కూడా ఉన్నది. మరి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదో అర్థం కానటువంటి విషయం. పోలీస్ ఛార్జ్ షీట్ లో ఉందా? ఛార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ ఉంది, వాళ్ళ పత్రికలో కూడా వచ్చింది. కాబట్టి ఏంటంటే అవినీతి అనేది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ ఆఫీసు పోయినా ఎక్కడ పోయినా కూడా పెద్ద ఎత్తున ఉన్నది. ఇలా సెక్రటరీ ఒక కేసులో ఇంతమంది పోలీస్ అధికారులను కూడా వేసినటువంటి సందర్భాలు కూడా గతంలో తక్కువ ఉన్నాయి. సరే అంటే కూడా చర్య తీసుకోరు కదా. అవును, నలుగురు ఐదు మీద నలుగురు ఐదుగురు పోలీస్ అధికారుల మీద ఏసీపీ స్థాయి వాళ్ళు, డిఎస్పీ స్థాయి వాళ్ళు, అది కాదు కదా. పొలిటికల్ లీడర్స్ డైరెక్ట్ గా ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటే అవన్నీ కూడా బయటకు వచ్చినా కూడా వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? రెండోది ఏంటంటే ఇది మాటలతో సరిపెట్టుకోవటం కాదు, అవినీతి అనేది గతం కంటే ఇంకా తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా అవినీతిమయం అనేది కనిపిస్తా ఉన్నది. ఇది ఊరికనే మాటలతోటి కాదు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అధికారుల మీద కానీ అప్పుడు ప్రజలు అవుతారు తప్ప. దీంట్లో ఒకటి బోధన్ స్కామ్, అతి పెద్ద స్కామ్ అని చెప్పేసి అన్ని స్థాయిలలో ఎంత ఆర్గనైజ్డ్ నెట్వర్క్ వాళ్ళు ఏర్పరిచిన అనేది అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం మనం అందరం చూసాం. దాని మీద కొంతమేరకు బాగానే ప్రోగ్రెస్ చూపిస్తూ ఉన్నారు. కానీ
కంక్లూజన్కి వచ్చే వరకు ఇప్పుడు కూడా పెద్ద చేపల్ని దొరకనీయకుండా ప్రయత్నం చేస్తారనేటువంటి ఒక అపవాదు అన్ని వాటిలో ఉంది. అంటే ఒకటి నిన్న ఒక ఆలోచన వాళ్ళు బ్రెయిన్ స్టార్మ్ చేసినప్పుడు దాని మీద నేను చూసాను సీఎం గారి రివ్యూలో, ఇంకా ఇటువంటి ఏమన్నా వేరే వేరే జిల్లాల్లో ఉన్నాయన్న విషయాల మీద మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తులు జరపాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. తర్వాత ఇంతకుముందు రంగారెడ్డి గారు చెప్పినటువంటి నయం విషయంలో మాత్రము రాజకీయ నాయకులను ఖచ్చితంగా పేపర్లలో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ తెలిసిన విషయం, నల్గొండ రంగారెడ్డి జిల్లా బార్డర్లో ఆ నేర సామ్రాజ్యంలో ఉన్న పేర్లు తెలిసినా కానీ వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటే ఆ రాజకీయ నాయకుల మీద ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మీద విశ్వాసం పెరుగుతుంది. అది చేయకపోతే మాత్రం ఇదంతా కూడా మళ్ళీ డొల్ల కేసు అయితే కమర్షియల్ ట్యాక్స్ పబ్లిక్ డైరెక్ట్ గా టచ్ లేనటువంటి ఆవు చేనులో వేస్తే దూడ కఠినం వేయదు అన్నట్టు, అది కూడా చేనులోనే వేస్తుంది. ఇవాళ రాజకీయ నాయకులు పై స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతి జరుగుతుంటూ ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు, శిక్షించాల్సిందే. ముందు ఎక్కడి నుంచి మొదలు కావాలి, అసలు ఇది కూడా మొదలు కావాల్సినటువంటి అవుతుంది. నిన్న కాకముందు జిహెచ్ఎంసీ స్కాము, ఎన్ని స్కాములు జరుగుతలేవు, ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతుందని ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి డిపార్ట్మెంట్లో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పెద్ద ఎత్తున పాలసీలు తీసుకునే దగ్గరనే పెద్ద ఎత్తున అవినీతి. మిషన్ భగీరథ దాని మీద ఎంత, మిషన్ కాకతీయ 5 లక్షల చెరువుతో ఊరి 50 లక్షల బిల్లులు వేసుడు, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి స్కాము డైరెక్ట్ 30,000 కోట్ల రూపాయల సంబంధించి మనం పైపులు కొంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర కొనుంటే మనకు 25% 30% తక్కువకు వచ్చేవి, 9,000 కోట్లు మిగిలేది. ఆ డబ్బులు ఎవరు తిన్నారు అంటే కాంట్రాక్టర్లకు పైపులు కొనే అధికారం కూడా ఇచ్చేసినటువంటి ప్రభుత్వం. అంటే ప్రతి దగ్గర పైన అవినీతి జరుగుతుంది, కింద అవినీతి జరుగుతుంది. ఈ మొత్తం అవినీతి రూపమాపితే సంతోషిస్తారు. ఇప్పుడు ఈ బోధన్ స్కామ్ గురించి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొత్తంగా కూడా ఇటువంటిది అంటే బోధన్లో జరిగినటువంటి స్కామ్ ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నుల్ని కాజేయడానికి అవసరమైనటువంటి కొన్ని మార్గాలు ఎన్నుకొని రకరకాల దొంగ ఛానళ్ళు, ఫోర్జరీ ఛానళ్ళు పెట్టి చేసిందని చెప్పి నిన్న దీన్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించి కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెసే ప్రభుత్వానికి కంప్లైంట్ చేసాడు, పోలీసులకు కంప్లైంట్ చేసి దీని మీద విచారణ జరపాలి. అంటే గత 10-15 ఏళ్లుగా ఒక ముఠా ఇటువంటి పనులు చేస్తూ ఉన్నదనేటువంటి విషయంలో ఇవాళ ఇప్పటికే దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేయలేదు. ఇలా రాజకీయ నాయకుల పాత్ర అంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పాత్ర డైరెక్ట్ ఉండదు. మనం అందరం రాజకీయ నాయకులమే కానీ ఎవరు కూడా వాళ్ళని కాపాడడానికి దృష్టి పెట్టినటువంటి శాఖ అది, ఎవరు దృష్టి పెట్టినటువంటి శాఖ మనకు స్పష్టంగా తెలిసినా కూడా చర్య తీసుకోలేనటువంటి పరిస్థితులు చట్టాలలో ఉంటాయి. కాబట్టి మా జూకంటి రంగారెడ్డి ఏమో ఊహాజనితమైన, మన కమ్యూనిస్ట్ పార్టీ అయినా కొంత క్షేత్రస్థాయికి అనుకూలంగా మాట్లాడాలి. ఊహాజనితమైన ఇది మొత్తం కోట్ల కొద్ది కుంభకోణం అయిపోయింది, ప్రభుత్వం అంతా అవినీతిపరమైంది. అవినీతి ఇప్పుడు గతంలో మైన్స్, శాండ్కు సంబంధించినటువంటి అంశాల మీద ఎంత రాబడి ఉండే ఇవాళ ఎంత రాబడి వస్తూ ఉన్నది, వీటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి పురోగతి కనబడతా ఉన్నది. వాణిజ్య పనుల శాఖ కూడా గతంలో 32,000 కోట్ల రూపాయలు ఉంటే ఇలా 40,000 కోట్లకు చేరుకున్నది. అంటే మధ్యలో జరిగేటువంటి దళారీ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసి ప్రజలకు రావాల్సినటువంటి పనులు తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఇంకో ఆరోపణ కూడా ఉంది. రైతుల మిర్చి రేట్లలో ప్రభుత్వంలో సంబంధించిన పెద్దోళ్ళే పరిస్థితి ఉంది. నిర్దిష్టమైన ఉద్యోగం చేసారు. నేను ఇంజనీర్ గా పనిచేసాను. నేను ఒక స్టీల్ పైపులు కొనాల్సిన పనులు డైరెక్ట్ గా ప్రభుత్వమే కొంటే డివైడ్ చేసి 9,000 కోట్లు మిగిలేయని మీరు తెలుస్తుంది. ముఖ్యమంత్రి పార్టీలో ఉన్నప్పుడు అటువంటిదే జరిగింది. మిగతా పార్టీల అభివృద్ధి జరిగితే కూడా అట్లే. ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి గారు మళ్ళా రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.